అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ హర్షవర్ధన్, క్యాటరాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్, Smartvision Eye Hospitals. ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ షుగర్ అనేది ఇవాళ రేపు మన లైఫ్ స్టైల్ డిజీజ్. సో సెడెంటరీ లైఫ్ స్టైల్స్, ఎక్సర్సైజ్, స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వీటంతటి వల్ల యంగ్ ఏజ్లో కూడా షుగర్ అనేది అందరికీ వస్తుంది. షుగర్ వంశపారంపర్యంగా ఉంటుంది, వర్క్ వల్ల ఉంటుంది, లైఫ్ స్టైల్ డిజీజ్ కాబట్టి మీరు వాటి వల్ల కూడా డయాబెటీస్ అనేది ఎర్లీగానే వస్తుంది. అండ్ ప్రాబ్లం ఏంటంటే ఈ డయాబెటీస్ ఒక్కసారి వస్తే మనతోనే ఉంటుంది. ట్రీట్మెంట్ వల్ల కంట్రోల్లో ఉంటుంది. డిజీజ్ మోడిఫైయింగ్ డ్రగ్స్ అంటాం, అంటే కంట్రోల్లో ఉంటుంది తప్ప పూర్తిగా మానిపోదు. వీటిని కంట్రోల్ పెట్టుకునే మార్గం ఏదో ఒకటి చేసి మనం చేసుకోవాల్సిందే. మెడిసిన్స్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. ఎక్సర్సైజ్ కంపల్సరీ, డైట్ కంట్రోల్ కంపల్సరీ, మీ వర్క్ తగ్గట్టు క్యాలరీ ఇంటేక్ ఇంపార్టెంట్, తర్వాత ట్రీట్మెంట్ వాట్ ఎవర్ ట్యాబ్లెట్స్, ఇన్సులిన్ అనేది మీ షుగర్ లెవెల్స్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేదు అనుకుంటే ఈ కంటి నరము, రెటినా అనేది లోపల కంటి నరం, ఈ నరం దెబ్బతినింది అనుకోండి ఈ షుగర్ వల్ల, అది పూర్తిగా మెల్లమెల్లగా డ్యామేజ్ అవుతూ పోతుంది. అండ్ వాట్ ఎవర్ డ్యామేజ్ అయిన దాన్ని మనం తిరిగి కాపాడలేం, ఫర్దర్ డ్యామేజ్ని ఆపగలుగుతాం. సో ఇట్స్ అగైన్ ప్రివెంటబుల్ డిజీజ్. చేసుకోవాల్సిన అవసరం అనేది చాలా ఉంది. ఈ ట్రీట్మెంట్ కూడా గ్రేడ్స్లో ఉంటుంది, స్టేజెస్ వైజ్. ఎన్పిడిఆర్, పీడిఆర్ అని డిఫరెంట్ స్టేజెస్లో స్టేజ్కి తగ్గట్టు, మీరు ప్రజెంట్ అయ్యే స్టేజ్కి తగ్గట్టు ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఎవ్రీ 3 months షుగర్ ఉన్న వాళ్ళు రెటినా ఎగ్జామినేషన్ అనేది చేసుకుంటే మంచిది అనేది నా సలహా. 3 నెలలకు ఒకసారి, కనీసం 3 నెలలు ఎందుకు అంటున్నానంటే 3 నెలలు అంటే కనీసం 6 నెలల కన్నా వస్తారు కాబట్టి ఎర్లీ చేంజెస్. జనరల్గా మన డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తామో మనకి ఏదైనా ఇబ్బంది ఉందనో లేదా నొప్పి ఉందనో లేదా ఇబ్బంది ఉంటే కానీ వెళ్దాం. ఈ డయాబెటిక్ రెటినోపతి లాంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే మీకు ఇబ్బంది ఉండదు. గ్లకోమా కూడా ఒక రకమైన గ్లకోమాలో అసలు నొప్పి కానీ ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. మీకు ఇబ్బంది ఉంది, చూపుకి తగ్గిపోయే ప్రమాదం ఉన్నప్పటికీ మీకు ఇబ్బందులు ఉండవు. మీకు ఇబ్బంది వచ్చే టైంకి, చూపు పూర్తిగా తగ్గిపోయే టైంకి మీరు మా దగ్గరకు వచ్చినప్పటికీ లేట్ అయిపోయి ఉంటుంది. సో ఎంతైతే మనకి మిగిలిందో దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తాం, కానీ అయిపోయిన దాన్ని తిరిగి రీజనరేట్ చేయలేని పరిస్థితి. కాబట్టి టైమ్లీ చెకప్స్ అనేది చేసుకోవడం వల్ల ఈ ఇబ్బందులన్నీ మనం గుర్తించి మా సలహాలు మీరు పాటించగలిగితే డెఫినెట్లీ ఇది కూడా ప్రివెంట్ చేయొచ్చు. సో డయాబెటిక్ రెటినోపతి. అలానే బీపీ ఉన్న వాళ్ళకి హైపర్ టెన్సివ్ రెటినోపతి అంటాం. బీపీ, కొలెస్ట్రాల్ ఇవి కంట్రోల్ లేదనుకోండి, కంటి నరంలో బ్లడ్ వెజల్స్, రక్తనాళాలు ఏవైతే ఉంటాయో అవి బ్లాక్ అయిపోయి కంటి నరానికి రావాల్సిన రక్త ప్రసరణ రాక అక్కడ కూడా నరం అనేది వీక్ అయిపోతుంది. ఇవన్నిటికి కూడా బీపీ కంట్రోల్ కావాలి. బీపీ కంట్రోల్లో ఉన్నప్పటికీ కంటి నరంలో చేంజెస్, అంటే ట్రీట్మెంట్ పైన సరిపోక బీపీ, చాలామందిని పేషెంట్స్ని అడుగుతుంటాను, అసలు బీపీఏ లేదండి నాకు అని అంటారు, కానీ తలనొప్పి అని అంటుంటారు. సో సబ్అక్యూట్ ఫార్మాట్లో ఉండొచ్చు కాబట్టి ప్రాపర్ డయాగ్నోసిస్ ఇంపార్టెంట్ అండి. సో ఫిజిషియన్స్ దగ్గరికి కానీ నెఫ్రాలజిస్ట్ దగ్గరికి కానీ వెళ్ళి ప్రాపర్గా డయాగ్నోస్ చేయించుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకుంటేనే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని అరికట్టచ్చు. కొలెస్ట్రాల్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ వీటన్నిటిని కూడా ఎర్లీ ఐ చెకప్స్ ద్వారా, టైమ్లీ ఐ చెకప్స్ ద్వారా ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మనం కంట్రోల్లోకి తెచ్చుకొని కంటి చూపుని తగ్గిపోకుండా కాపాడుకోవచ్చు.